సమ్మర్ హాలిడేస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కదా! నేను చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయేదాన్ని. నేను, మా తమ్ముడు కూడా. ఇప్పుడు మా లాహికి హాలిడేస్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 ½ మంత్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. సమ్మర్ హాలిడేస్ లాస్ట్‌లో వెళ్ళొచ్చేద్దాం అని అనుకున్నాము. ఇప్పుడు కూడా ఎండలు అలానే ఉన్నాయి. హీట్ అలానే ఉంది. విలేజ్‌లో ఇంకా ఎక్కువగా ఉంటదని చెప్పి భయమేస్తుంది. చిన్న పాప ఉంది కదా! చిన్న పాపకి ఆల్రెడీ చెమట వల్ల చెమటకాయలు కూడా అయ్యాయి. బాగా ఇబ్బంది పడుతుంది. మరేం చేస్తాం ఇంకా మళ్ళీ హాలిడేస్‌కెళ్ళొచ్చేస్తే మళ్ళీ సంక్రాంతికి వెళ్తామో, వెళ్ళమో కూడా తెలీదు. మా చిన్న పాప అయితే ట్రైన్‌లో ఫుల్ అల్లరి చేసింది. నైట్ అస్సలు పడుకోనివ్వలేదు. 12:30 వరకు ఆడుతూనే ఉంది. వాళ్ళ అక్కని పిలుస్తూనే ఉందనమాట. ఇవన్నీ కూడా మెమరబుల్‌గా ఉంటాయని చెప్పి నేను వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను. యూట్యూబ్‌లో చూస్తుంటాం కదా! 3 మినిట్స్ వరకు వీడియోస్ షార్ట్స్‌లో పెడుతుంటారు. వాళ్ళ వీడియో కోసం గలగల మాట్లాడుతూనే ఉంటారు. అది చాలా కష్టమని నాకిప్పుడే అర్థమైంది. నెక్స్ట్ మార్నింగ్ దిగాక అయితే వైజాగ్‌లో సాయిరామ్ టిఫిన్స్ ఉంటాయి కదా! సాయిరామ్ పార్లర్ ఏదో సంథింగ్ అక్కడికెళ్ళాము. టిఫిన్స్ అయితే చాలా బావున్నాయి. టిఫిన్ ఆర్డర్ చేశాక తీసుకురావడానికి మాత్రం మినిమమ్ 10-15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఫుల్ రష్ ఉంది. టిఫిన్స్ అక్కడ చాలా బావుంటాయని టాక్ ఉంది. అందుకనే అనుకుంటా. మేమైతే ఫస్ట్ పూరి ఆర్డర్ చేసుకున్నాము. పూరి టేస్ట్ ఓకే. ఓకే అనిపించింది. రవ్వ దోస కూడా ఓకే. ఓకే. నెక్స్ట్ అయితే పన్నీర్ దోస ఆర్డర్ చేశాము. పన్నీర్ దోస అయితే నాకు చాలా నచ్చింది. ఇదొక్కటి తింటే చాలు ఇంక లంచ్ గూడా చేయక్కర్లేదు. అంత పెద్ద సైజ్‌గా ఉంది. చాలా బావుంది. టిఫిన్ చేశాక మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చిన్న పాపతో మా పిన్ని, మా చెల్లి ఆడుకోవడం ఆల్రెడీ మొదలుపెట్టేశారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్.